నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, శ్రావణ మాసంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు అందరికీ కూడా ఒక మంచి పండుగ అంటే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి యొక్క విశేషాలు వివరించండి. అలాగే మన పురాణాలు ఈ రాఖీ పౌర్ణమి గురించి ఏమైనా వివరించాయా? అందరికీ చెప్పండి. ఈ శ్రావణ పౌర్ణమిని జంఝాల పౌర్ణమి అని కూడా అంటారు, హ్మ్. లేదా రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ తిథి దైవీ శక్తికి సంబంధించినటువంటి తిథి. ఈ తిథి దేవతారాధను ఆరాధించేటువంటి తిథి ఇది. జపములు, స్తోత్రములతో ఈ రోజంతా పావనమయ్యేటువంటి తిథి ఇది. అంతేకాక సోదర సోదరీ బంధానికి చిహ్నంగా రక్షాబంధనం అనేటువంటిది ఈ రోజున విశేషంగా చేస్తారు. సోదరి చేత కట్టబడినటువంటి రక్షాబంధనం, ఏ సోదరి అయితే అన్నను క్షేమం కలగాలి అని అన్నకు రక్షాబంధన కడుతుందో దీనినే రక్షాబంధనం అని కూడా అంటారు. అన్న యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటుంది అని అర్థం. ఈ లోకంలో పురుషుడు ఎలా ఉంటాడో అతని ఆలోచనలు నాకు పూర్తిగా తెలియవు, కానీ పురుషుడినైనప్పటికీ శాస్త్రాన్ని అనుసరించి ఆచరణ చూచి స్త్రీ పుట్టినింటికి మెట్టినింటికి క్షేమం కలగాలి అని కోరుకుంటుంది. తెనాలి రామలింగడు రచించినటువంటి పాండురంగ మహత్యంలో నిగమ శర్మ సోదరి ఒక ఆమె ఉంటుంది. నిగమ శర్మ తన కాపురాన్ని పట్టించుకోకుండా వెళితే పిలవకపోయినా సరే వాళ్ళ అక్కయ్య వెళుతుంది ఇంటికి. అతను ఆవేశంతో అంటాడు, పా మా ఇంటికి ఎందుకో చెప్పా, నీ పని చూసుకోవా బా అని విసుక్కుంటూ ఉంటాడు. అప్పుడు విసుక్కున్నాడు నా సోదరుడు, ఎలాంటి వంశంలో పుట్టానురా, ఎలా ఉండవలసినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నావురా, ఇలాగైనా చేయవలసింది అని శుతిమెత్తగా తన యొక్క సోదరుని యొక్క కుటుంబం క్షేమంగా ఉండాలని కాంక్షించినటువంటిది సోదరి. కాబట్టి ఆ ఇంటికి ఆడబడుచు అంటారు ఆమెని. ఆమె శక్తి స్వరూపిణి. ఏ అన్నయినా ఏ తమ్ముడైనా సోదరిని ప్రేమగా చూసుకుంటాడు. సోదరి అంటే ఒక రకంగా తండ్రి తర్వాత తండ్రి తన కూతురే. తండ్రి ఉన్నప్పుడు అన్ని సుఖాలు అనుభవిస్తుంది, కానీ తండ్రి పోయిన తర్వాత అన్నయ్యే నా పుట్టిల్లు, మా అన్నయ్యే నా తండ్రి. అన్నయ్య కూడా ఎలా భావించాలి అంటే కన్న కూతురుగా భావించాలి. చెల్లెలు కాదు, కన్న కూతురుకి ఏ విధమైనటువంటి కష్టం వస్తే ఆదుకుంటాడో అలా ఆదుకోవాలి. కాబట్టి అలాంటి విజ్ఞాన సర్వస్వమైనటువంటిది ఇది ధర్మం. ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ధర్మో రక్షతి రక్షితః, రక్ష నీకు నేను రక్ష కడుతున్నాను అని, అలా ధర్మమైనటువంటి ధర్మరక్షణలో పరస్పర రక్ష. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష. రక్షాబంధన స్వభావం చరిత్రాత్మకమైనటువంటి విశేషములలో అత్యద్భుతంగా ఉంటుంది రక్షాబంధనం. ఈ రక్షాబంధన ఘట్టాలు చాలా అనేకమైనటువంటి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అన్నా చెల్లెళ్ళ బంధమే అంటారు, కానీ ఈ రక్ష అనేటువంటిది తల్లి కూడా కొడుకుకు కడుతుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. కౌసల్యాదేవి రాముల వారు అరణ్యానికి వెళుతున్నప్పుడు అపరాజిత అని పేరు కలిగినటువంటి ఒక ఔషధిని అలా మంత్రించి, నాయనా నీకు శుభమవుతుందిరా అని కౌసల్యాదేవి కొడుకును దీవిస్తుంది. అలాగే యశోదాదేవి కూడా కృష్ణ పరమాత్మను పూతనాది రాక్షసులను సంహరించినప్పుడు భయపడ్డాడేమోనని ఒక రక్ష కడుతుంది ఆచమించి.
కాబట్టి ఈ రక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రక్షాబంధన మహోత్సవం చాలా ఆనందంతో, సంతోషంతో జరుపుకుంటారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే పౌర్ణమి, జంఝాల పౌర్ణమి. యజ్ఞోపవీతములు ఉన్నటువంటి వాళ్ళు, అంటే జంధ్యములు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఒకవేళ పెరిగినా, పెరగకపోయినా, సహజంగా పెరిగినప్పుడు పెరగడం అంటే అర్థం ఏంటంటే తెగిపోవడం అని అర్థం. మన దేశ భాషలలో పెరిగింది అంటారే గాని తెగిపోయింది అనకూడదు కదా! హ్మ్. నల్ల పూసల తాడు తెగింది అనకూడదు, తప్పది. దోషం. పెరిగింది. ఏమండి నల్ల పూసల తాడు పెరిగింది. కాస్త బజార్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చి పెట్టకూడదు అందనుకో. వీడికి అర్థం గాక పెరిగిందిగా, ఎందుకు దండగా అని అనకూడదు. పెరగడం అంటే అదే అర్థం. హ్మ్. దీపం కొండెక్కింది అనాలే గాని దీపం ఆరింది అనకూడదు. దీపం అంటే ఏమిటి? దీపలక్ష్మి. ఇంటికి దీపం ఇల్లాలు. హ్మ్. అసలు మన ఇంత బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇంటికి దీపం ఎవరో తెలుసునా? ఇల్లాలే గాదు, పిల్లలు గూడా దీపమే. హ్మ్. ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడనుకుందాం అనుకున్నాను. ఆ ఇంట్లో పిల్లలు లేకపోతే ఆ తల్లిదండ్రుల దిగులు వర్ణనాతీతం. హ్మ్. దానినే దారేషణ, పుత్రేషణ, ధనేషణ. సంతానం అనేటువంటిది లేకపోతే ఆ భార్యాభర్తల యొక్క జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా భావిస్తారు. ఎన్ని సంపదలున్నా, సిరులున్నా. అలాంటి పుణ్యమైన, దివ్యమైనటువంటి విశేషంలో ఈ రక్షాబంధనం అనేటువంటిది ఇంటికి తల్లి కొడుకుకు కట్టవచ్చు. హ్మ్. అలాగే ఈ జంధ్యాల పౌర్ణమి కూడా ఈ జంధ్యం పెరిగినప్పుడు, అంటే ఏ కారణం చేతనైనా, అప్పుడే కాదు, ఒకవేళ పెరగకపోయినా ఆ రోజున సంధ్యావందనం చేయాలి. హ్మ్. దేవతను ఆరాధించాలి. ఇది దేవతాపూర్వకమైనటువంటి పౌర్ణమిది. అందుచేతనే మంత్రజపం చేయాలి. మననాత్రాయతే ఇది మంత్రః. మంత్రానుష్ఠానం వలన అతనికి బలం పెరుగుతుంది. అందులో గాయత్రీ మంత్రం జపించడం వలన అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది? గాయత్రీ హ్మ్. మంత్రము గొప్పది. అన్ని దేవతలలో ఏ దేవత గొప్పది? తల్లి గొప్పది. అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది? శ్రీచక్రం గొప్పది. అన్ని హ్మ్. అక్షరములలో ఏ అక్షరము గొప్పది? ఓంకారం ఓంకారం. గొప్పది. హ్మ్. ఎన్ని ఉన్నాయి ఇవన్నీ పుస్తకాలు తెరిస్తే. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఆ మంత్రానుష్ఠానంతో 3 శక్తులు అతనికి కలుగుతాయి. ఇందాక రాఖీ పౌర్ణమి చెప్పాను. ఇప్పుడు జంధ్యాల గురించి చెప్తున్నానన్నమాట. హ్మ్. గాయత్రీ మంత్ర అనుష్ఠానం వలన, హ్మ్. యజ్ఞోపవీతాన్ని విసర్జించడం వల్ల, హ్మ్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం హ్మ్. యజ్ఞోపవీతం హ్మ్. బలమస్తు తేజ. బలాన్నిస్తుంది. హ్మ్. గాయత్రి అంటే ఏంటనుకున్నారు? 3 శక్తులు ఉంటాయి. హ్మ్. గాయత్రిలో గాయత్రి, సావిత్రి, సరస్వతి ఉంటుంది. హ్మ్. అందుకనే తర్పణములు ఇచ్చేటప్పుడు ఉదయం పూట గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, అలాగే సరస్వతి. సాయంకాలం సరస్వతీం తర్పయామి. హ్మ్. అంటే ఏమిటి అర్థం? గాయత్రి మంత్రానుష్ఠాన దేవత అయితే, సావిత్రి ప్రాణశక్తికి అధిదేవత. హ్మ్. సావిత్రి భర్తని బ్రతికించుకోలా? హ్మ్. అసలు స్త్రీ శక్తి ఎంత గొప్పది! భర్తను తను అధీనం చేసుకోవాలన్నా స్త్రీ శక్తియే. హ్మ్. అది చేతగాక భర్తను దూరం చేసుకుంటున్నారు. హ్మ్. దుర్మార్గుడైనటువంటి భర్తను యోగ్యుడుగా చేసుకున్నది సతీ సుమతి. ఆ హ్మ్. కథలు వినాలి. హ్మ్. మంచివాడిని దూరం చేసుకున్న ఆడవాళ్ళ కథలు మనకెందుకు? విధవ అనుమానాలన్నీ పెట్టుకొని వాళ్ళ హ్మ్. కథలు మనం వినకూడదు. హ్మ్. ఉత్తములైనటువంటి కథలు గనక మనం వింటే ఉత్తములైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. హ్మ్. ప్రాణశక్తి. ఇక సరస్వతి వాక్శక్తి. హ్మ్. వాక్కులో ఎంత గొప్పతనం ఉన్నదో తెలియనా? కవులు దేనికని అగ్రహారాలు పొందింది? కవులు దేనికని గండపెండేరములు పొందేది? కవులకు దేనికని 1000 వాడు 10,000 వాడికి దండం పెడతాడు. 10,000 వాడు 1,00,000 వాడికి దండం పెడతాడు. 1,00,000 వాడు కోటి వాడికి దండం పెడతాడు. కోటి వాడు ఓహో 100 కోట్ల వాడు. వాడు కోట్ల వాడికి. ఆ చక్రవర్తి కూడా నమస్కారం చేసేది పండితుడికి. హ్మ్. అవును. అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు. దేనికని? అతనిలో ఉన్నటువంటి వాక్శుద్ధి. హ్మ్. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి స్వామి, హ్మ్. కష్టాలలో ఉన్నాను అని కన్నీళ్లతో దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. ఆ వాక్య మంత్రానుష్ఠాన బలంతో, హ్మ్. మంత్రానుష్ఠాన నోటితో నీకు శుభం జరుగుతుంది అనగానే అతను శుభం జరుగుతుంది.
కాబట్టి అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి ఈ రోజున ఉమ్, చక్కగా సోదరి సోదరుడు మనులు ఉమ్, ప్రేమగా ఉండాలి. అనుబంధం కార్తీక మాసంలో కూడా వస్తుంది. ఉమ్, భగినీ హస్త భోజనం అని. ఉమ్, భగినీ హస్త భోజనం అంటే ఒక సోదరి తన సోదరుడికి తనే వండి పెట్టాలి. ఉమ్, అలాంటి అనుబంధాన్ని ప్రేమలను కలిగించేటువంటిది ఈ పుణ్యమైనటువంటిది పవిత్రమైనటువంటి భారతదేశంలోనే ఉన్నది ఈ పవిత్రత. ఉమ్. మిగతా చోట ఎక్కడ లేనే లేదు. ఇలాంటి పవిత్రత నలుగురికి తెలియజేసి ఆ అనుబంధాన్ని అలాగే మంత్రానుష్ఠానాన్ని పొంది ఈ శ్రావణ మాసంలో అందరూ సుఖపడాలని మనసారా కోరుకుంటున్నాం. ఓకే. చాలా చక్కగా వివరించారు. అసలు శ్రీమూర్తి యొక్క గొప్పతనం ఏమిటి అని వివరిస్తూనే, అన్నా చెల్లెలి యొక్క అనుబంధానికి ప్రతీక అయినటువంటి రాఖీ మహోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అని చాలా అంటే చాలా చక్కగా, చాలా ఉదాహరణలతో విశేషంగా వివరించడం జరిగింది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారితో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ధర్మ సందేహాలు లాంటివి ఏమైనా ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తదుపరి కార్యక్రమంలో ఆ ధర్మ సందేహాలకి సంబంధించిన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.